గాయత్రి 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 ఆగు గాయత్రి. గాయత్రి గాయత్రి నిన్నే. గాయత్రి ఆగు ప్లీజ్. గాయత్రి తను ఎవడో ఫాలో అవుతున్నాడు. అవును, ఈ కుర్రాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలరా మంచి ఫిగర్ చూసుకుని తిరగమని. వినేడిస్తే ఆగు. స్టాప్ ఇట్. ఏంటి గాయత్రి తన్ని ఫాలో అవుతున్నా? 3 నెలలుగా. 3 నెలలు కాదురా, 3 ఏళ్లుగా తన్ని లవ్ చేస్తూ ఫాలో అవుతున్నాను. ఒక న్యూ ఇయర్ రోజు తన్ని చూశాను. సంక్రాంతి పండుగ నాడు శుభాకాంక్షలు చెప్పి నవ్వాను. తను మాట్లాడకుండా వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి హ్యాపీ కనుమా అని చెప్పింది. ఆ రోజే మా మామగారి పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తారీఖు తను నన్ను లవ్ చేయడం లేదని ఫోన్లు చేసింది. నా ఫ్రెండ్ పుల్రాజు నన్ను తిట్టి తనకి బ్రేకప్ ఇచ్చేయమన్నాడు. నేను బ్రేకప్ చేసేసాను. నన్ను, ఆమెను కాదు. ఒక లవర్ కి బ్రేకప్ చెప్పడం కంటే ఒక ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పడమే చాలా వరస్ట్ ఫీలింగ్. సరే అని వీడికి సారీ చెప్పిన రోజు తెలుగు ఉగాది రోజున. సరే నేను ఇకపై నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పేసి వచ్చేసాను. 1 వారం నా వల్ల కాలేదు. ఎంత ఈజీగా బయటికి రాలేక లోపలికి ఏదైనా చూసేయాలి. ఉగాది తన దగ్గరికి వెళ్ళాను. కోప్పడింది. కోప్పడు కానీ అసహించుకోకుండా డైలాగ్ చెప్పారు. మా మామ కూడా సూపర్ గా ఉంది. నేను ఆ తర్వాత మేడే, రంజాన్, స్వతంత్ర దినోత్సవం, కృష్ణ జయంతి, వినాయక చవితి, మొహరము, వైకుంఠ ఏకాదశి, గాంధీ జయంతి, వాళ్ళ బామ్మ చనిపోయిన రోజు అన్నిటికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఎంత పెద్ద డైలాగ్ చెప్పించావు. అంతెందుకు దీపావళి, మిలాదున్ నబీ, క్రిస్మస్, తిరువన్నామలై గిరివాలం కూడా వెళ్తున్నాడు. చిల్డ్రన్స్ డే రోజు కూడా ఈ చంటోడు శుభాకాంక్షలు చెప్తూ తన వెనకే తిరిగాడు. సో తను నా ఫిగర్. తను చూడటం, సైట్ కొట్టడం, ఫాలో అవ్వడం, సొల్లు కార్చడం, ఏడిపించడం, హార్న్ కొట్టడం. ఇకపై అలాంటి పనులు ఏవి చేయకు, ఎందుకంటే అదంతా నా పని. ఎందుకంటే మాకు వేరే పనే లేదు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, నాకు చేస్తున్నావు. మాట్లాడుతున్నాను. ఎందుకు అనవసరంగా ఇదంతా నాతో చెప్తున్నారు? ఏంట్రా నన్నెందుకు కొట్టావు? ఏరా బాగుందా? బాగోలేదు. అందుకే ఇన్ని ఇడ్లీ తింటున్నావా? ఆకలి రుచి అరగదు. వెళ్ళి జాతకం చూసావా? అవును చూశాను. జాతకం చూసి వచ్చే 3 నెలలు నా కొడుకు పెళ్లి కాకపోతే 6 ఏళ్ల వరకు పెళ్లి కాదని ఊరంతా దండోర వేసి తిరుగుతున్నావా? అవును చెప్తున్నాను. అది ముందు నాతో కదా చెప్పాలి. ఇప్పుడు చూడు 6 రోజులు వేస్ట్ అయిపోయింది. ఇంకా 2 నెలల 24 రోజులే ఉన్నాయి. ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా, ఆ సంబంధమే మాట్లాడదాం అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వదు. నేను మాట్లాడి ఒప్పించనా? నీకు లవ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఒక అమ్మాయిని ఒప్పించడానికి లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి అయితేనే చాలు. బట్ తను ఆడదై ఉండాలి కదా. ఏంటి? నేను మనుషులతో కొట్టించాను. అసలు ఎవరు మీ అబ్బాయి? ఎవరు మీ అబ్బాయా? మా అబ్బాయి ఎవరో నీకు తెలీదు? ఏ రారా, ఇదిగో వీడే. ఏయ్ నచ్చితే నచ్చాడని చెప్పు, లేదంటే లేదని చెప్పవే. అది వదిలేసి ఎగతాలుగా నవ్వుతావే. మీ అబ్బాయి తీరం చూస్తుంటే నాకు నవ్వే వస్తుంది. రే ఇదేంట్రా పెద్ద పొగరబోతుకిత్తలా ఉంది? ఏయ్ ఎవడే వాడు? ఏయ్ ఎవరంటే నాకేం తెలీదు. నా వెనక 2-3 తిరుగుతున్నారు. వాళ్ళలో ఎవడొకడు కొట్టుంటాడు. ఓ నీ ఇంతోటి మొహానికి నీ వెనకాల 2-3 పడుతున్నారా? ఇలా చూడు, అనవసరంగా మాట్లాడుకు. ఎవడు వీణ్ణి కొట్టాడు వాణ్ణి కొట్టు. ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చేస్తున్నావు. మాట్లాడుతుంటే మధ్యలో దూరమేంటి? కొంచెం ఆగమ్మా, ముందు నేను మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా లేదా? నా వెనకాల 3 తిరుగుతూ ఉంటారు. అందులో ఎవరు మీ అబ్బాయి? 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెనకాల తిరుగుతున్నాడు. వాడు తెలీదా? చాలే, ఒక్కొక్కళ్ళు 4-5 ఏళ్లుగా ప్రేమిస్తూ తిరుగుతున్నాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే నాకు తెలీదు. ఇదిగో దెబ్బలు తిని నించున్నాడే, వీడు కూడా వాళ్ళలో ఒకడే. ఎక్కడ్రా? ఏమైపోయావు? రారా ముందుకి. తనని నువ్వే అడుగు. వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. పోరా. సరే ఆ విషయం వదిలే. నువ్వు నా కొడుకుని లవ్ చేస్తున్నావా లేదా? నేను వీణ్ణి లవ్ చేయలేదు, ఇంకెవ్వరిని లవ్ చేయలేదు. సరే వదిలేయమ్మా, నువ్వు లవ్ చేయక్కర్లేదు. ఆ దరిద్రం మనకెందుకు? దానికి టైం కూడా లేదు. స్ట్రైట్ గా పెళ్లి పెట్టుకుందాం. ముహూర్తమా? ఇంతసేపటి నుంచి నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు అసలు తల్లవేనా లేక లేడీ బ్రోకర్? అలా మాట్లాడు గాయత్రి, ప్లీజ్ గాయత్రి, అలా మాట్లాడకు. అది నన్ను బ్రోకర్ అని కాండ్రించి ఉమ్మేస్తోంది. నువ్వు దీన్ని పట్టించుకోకుండా దాన్ని బదులాడుతున్నావేంట్రా? నువ్వెందుకు అరుస్తున్నావు? అయితే ముందు నువ్వే వెళ్ళి కాపాడు. వెళ్ళు. కాండ్రించి ఉమ్మేస్తోంది. దాన్ని అడగడం మానేసి ఇక నేను ప్రాణాలతో ఉండనురా. నేను చేస్తానురా. నాకు ఇంత అవమానం జరిగింది. ఏదో చేసుకుంటుంది అనుకుంటాను. అందరూ పరిగెత్తండి. చావాల్సిందే. నీకోసం నా పరువు ఎందుకు తీసుకోవాలి?
ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను ప్రాణాలతో ఉండకూడదు. రారా రారా పెంకులు తీ. అబ్బాయి అబ్బాయి పెంకులు తీసేస్తున్నావేంటి? కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి. మా అమ్మ ఊరేసుకుంటుంది. అయ్యో సూసైడ్ చేసుకోబోతుందా? అవునయ్యా. గాయత్రి సూసైడ్ చేసుకుందనుకో నిన్ను ఇంట్లో నుంచి ఖాళీ చేయించేస్తా. వెళ్ళు వెళ్ళి ఆపు. అన్న పోలీస్ స్టేషన్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉందా? అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? వెళ్ళి కాపాడు. ఆంటీ అమ్మా నీకు ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. ఏం చేస్తున్నారు? బయటికి రా. అమ్మ కట్ చేయలేకపోతున్నాను. అలా చెయ్యకురా, చెయ్యకు. జస్ట్ మిస్, నువ్వు సేఫ్. అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావే? దీంతో 93సారి ప్రతి చిన్న విషయానికి ఊరేసుకుంటాను అంటే భయంతో నా ప్రాణం పోయేలా ఉందమ్మా. నువ్వు ఇలా వేళాకోళంగా చేసేది ఏదో ఒక రోజు సీరియస్ అయిపోతుంది. ఇంకిలా చేయకు. ఎవడిలా తెరిచి ఉంటే చాలు లోపలికి వెళ్ళి ఊరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. తమ్ముడు ఏంట్రా? 93సారా? అప్పుడప్పుడు ఇలాగే చేస్తుందా? లేదంకుల్, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇదే. నెలకి 2 సార్లు చేస్తుంది. ఎప్పుడు బంధువులు ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఈ రోజున మీ ఇంట్లో చేసింది. నువ్వు లక్కీ. తమ్ముడు ఆమె కోపంతో లగెత్తుంది. ఆ పరుక్కి వేరే లీడ్ ఉంది. అది రాత్రిగా తెలుస్తుంది. తమ్ముడు కొట్టానంటే కోపం గుయ్యమంటది. ప్రశ్నలేసి కలుపుతున్నాడు. అమ్మా చిన్నమ్మా